కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీభువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్లి యాదవులకందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తరక్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగివచ్చి అక్కడ మిగిలి ఉన్నవారిని ఖాళీ చేయించాడు. జలప్రళయం సంభవించి ద్వారకానగరం సముద్రం. శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.